చూశానండి. శిల్పా మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ అమ్మాయి సవాల్ వదిలి నేను కూడా రెడీ అని చెప్పి అన్నారు. ఒకసారి కాదు, నేను 10 సార్లు చెప్పడానికన్నా రెడీ. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్గా ఆన్ ద స్పాట్ రాజీనామా చేసి స్పీకర్ గారికి ఇవ్వడానికి కూడా రెడీ. కానీ గతంలో ఆయన చెప్పిన మాట గురించి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2014 రోజు అప్పుడు భూమా నాగిరెడ్డి గారి మీద నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఫస్ట్ ఆయన దానికి సమాధానం చెప్పి దాని తర్వాత నేను ఆయనకు అప్పుడు ఆ సమాధానం బట్టి నేను కూడా సవాల్ వదిలేయడం జరుగుతుంది. నేను ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం. సరే, వాళ్ళు రాజీనామా చేస్తామని చెప్పినారు. నేను కూడా ఛాలెంజ్ స్వీకరించిన. మీరు నిజంగా ఆ యొక్క ఛాలెంజ్ స్వీకరించి మీరు ఇలా రిజైన్ చేస్తే, ఆ మాట మీద కట్టుబడి ఉంటే, శిల్పా మోహన్ రెడ్డి ఓడిపోతే కూడా శాశ్వతంగా రాజకీయాల నుంచి మానుకుంటానని చెప్పిన. దానికి మళ్ళీ ఏం చెప్తున్నారు? మా నాయన ఉన్నప్పుడు, భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే మాట నువ్వు చెప్పినావు, మరి ఆ రోజు రాజీనామా చేయలేదని అడుగుతున్నారు. దానికి సమాధానం నేను ఎందుకు రాలా, స్వీకరించాలా? నా సవాల్లో ఎదురు తిరిగి మీరు నేను కూడా నిలబడతాను, నేను కూడా ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటానని సవాలు భూమా నాగిరెడ్డి గారు సవాలు విసరలా, వెనక్కుపోయినారు భయపడి. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.